అనేకమైనటువంటి ఆర్భాటాలతో ప్రపంచం యావత్తు జరుపుకుంటున్న పండుగ, ఏకైక పండుగ అంటే అది క్రైస్తవుల పండుగ. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రము. ఈరోజుకు ఏర్పాటు చేసినటువంటి వాక్య సందేశము జర జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వింటే అసలు సంఘం అంటే ఏమిటి, సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘ సభ్యుడిగా నీ బాధ్యత. సంఘం అంటే ఎవరు? 4 మనుషులమా? 4 గోడల మధ్యలో ఆరాధించేవారమా? అది రెండవ సెకండరీ థింగ్. కానీ సంఘం ఎట్లా ఏర్పడ్డది, సంఘ నిర్మాణము ఎలాగూ జరిగింది, ఆ సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దేవుని ఉద్దేశం ఏమిటి, ఆ సంఘంలో సభ్యుడిగా ఉన్నటువంటి నీ బాధ్యత. ఎప్పుడైనా ఈ మాటల గురించి ఆలోచన చేస్తే చాలా సంతోషం. మరి సంఘం అంటే 4 కూడుకుంటే సంఘం అని ఈ లోకరీతిగా మనం అనుకుంటాం. మనమంతా ఎవరమో సంఘ సభ్యులము. కానీ ఈ సంఘ సభ్యులుగా ఉన్నటువంటి నీవు నేను మరి పరిశుద్ధ గ్రంథము మనకు ఏమి బోధిస్తుంది అంటే, నీవు నేను కూడుకొని ఆరాధిస్తే అది సంఘం అంటుంది. మరి పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఒకసారి ఆ నిర్మాణం ఎలా జరిగింది సంఘం యొక్క, ఇది మన ఉన్నటువంటి కీ పాయింట్స్, మోటివ్, ఇదంతా కూడా జాగ్రత్తగా ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చేస్తే, సంఘం అంటే భయపడాలి, సంఘం అంటే వణుకు రావాలి. అది విశ్వాసుల యొక్క రక్షణ గురించి చెప్పుతుంది. సంఘం అంటే ఏదో 4 మాటలు విని బాప్తిస్మము పొంది సంఘంలో సింపుల్గా చెప్పుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుని సంఘమా, ఈరోజు సంఘం యొక్క బాధ్యతలు, సంఘము నిర్వహించే కార్యక్రమాలను ఆలోచిస్తే మన లోపల భయం అనేది కలుగుతుంది. సంఘం అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా? సంఘం అంటే ఇన్ని కార్యక్రమాలు ఉంటాయా? సంఘం అంటే పరిశుద్ధత కలిగి ఉండాలా అని ఎప్పుడైనా ఆలోచన చేస్తే ఆ భయం అనేది పుడుతుంది. ఒకసారి చూద్దాం, సంఘం అంటే ఎలా ఏర్పడింది అనేది. సంఘం అంటే ఎవరంటే, అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రికలో రాస్తూ, అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16, 17, 18 వచనాలలో ఆయన జర మైకు పెట్టుకోండి, అందరికి వినిపించాలి. ఈరోజు సంఘంలో నా బాధ్యతలు. ఏదో సంఘం అంటే సేవకుడే సంఘమా? సంఘంలో సేవకుడే చేయాలా అంటే, ఇప్పుడు పౌలు చెప్తున్నాడు ఒక మాట, ఏలయనగా ఆకాశమందున్నవియు, అమ్మా ఆకాశమందున్న దేవుడు, భూమి అందున్నవియు, భూమి అందున్న దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడి సర్వము ఆయన ద్వారాను ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు, సంఘము అను శరీరము ఆయనే శిరస్సు. హల్లెలూయా. ఒకసారి చెప్తాం, హల్లెలూయా. సంభూతుడు, అదృశ్య దేవుడు, ప్రభుత్వంలైనను అధికారులైనను సమస్తము ఆయన మూలం కలిగింది. అన్నిటికంటే ముందున్నవాడు ఆయన గనక, ఇదిగో సంఘము ఆయన శరీరము, సంఘము ఆయన శరీరము. ఆయన శరీరములో నీవు నేను మనమంతా కూడా నిర్మితమైనటువంటి వారము. హల్లెలూయా. ఆయన శరీరములో ఆయనే శిరస్సు ఏ విధంగా ఉన్నాయో, ఆయన శరీరంలో అనేక అవయవములు ఏ రీతిగా ఉన్నాయో ఆ అవయవములలో నీవు నేను కూడా ఒకరము. హల్లెలూయా, హల్లెలూయా. నీవు క్రీస్తును ధరించుకున్నట్లయితే, క్రీస్తును పోలి ఉన్నట్టయితే, ఇదిగో నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి.
నేను పరిశుద్ధుడను, ఇదిగో నా ఆజ్ఞలను నీవు పవిత్రంగా పాటిస్తే, అక్కడ మోషతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ ఇశ్రాయేలు ప్రజలను సర్వ సమాజమును ఏర్పాటు చేసి ఈ బలులు పండుగల విషయంలో మాట్లాడుతూ, ఇదిగో మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకోనాలి, మీరు అర్పణలు అర్పించిన, మీరు బలులు అర్పించిన దేవుని సన్నిధిలో ఇదిగో క్రీస్తు అవయవములుగా మనం ఏమితంగా అయితే నిర్మితమైనామో, ఇదిగో సంఘము, ద బాడీ ఆఫ్ క్రైస్ట్, అదే అంటున్నాడు, ద బాడీ ఆఫ్ చర్చ్. సంఘం అనగా తెలుగులో సంఘము, ఇంగ్లీష్లో చర్చ్. అంటే చర్చిలో అనగా క్రీస్తును పోలి ఉన్నాము, క్రీస్తులో ఉన్నాము కనుక ఆయన శరీరమై ఉన్నాము. సంఘం అంటే ఏదో నాలుగు గోడలు అనుకున్నావేమో ప్రియమైన దేవుని పిల్లలరా, నో. పరిశుద్ధ లేఖనాలు చదివిస్తుంది ఏంటంటే, అన్నిటికంటే ముందున్నవాడు, లోకంలో ఉన్నవాని కంటే మన లోపల ఉన్నవాడు, నివసిస్తున్నవాడు గొప్పవాడు గనక ఆయన శరీరమైనటువంటి సంఘము, ఆయన అవయములుగా ఏర్పాటు చేసినటువంటి మనము ఆయన. అందుకనే అపోస్తుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5:20లో అంటాడు, ఇదిగో పురుషుడు సంఘమునకు శిరస్సు. ఎవరు? క్రీస్తు. సంఘమునకు శిరస్సు ఎవరంటే క్రీస్తు. మరి స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. ప్రియమైన దేవుని పిల్లలరా, మరి సంఘముగా శిరస్సుకు ఉన్నటువంటి దేవాది దేవుడు తన చేతులతో నిర్మించాడంట. అద్భుతమైనటువంటి సంఘం అంటే క్రీస్తు యేసు. ఆ యేసులో నీవు నేను కూడా అతుకబడ్డాము, అంటుకట్టబడ్డాము కనుక ఆ సంఘమన శరీరము అంటున్నాడు. అదే కొలసి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములు కూడా అదే మాటను ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు, మళ్ళీ సంఘము అను శరీరము కొరకు. అంటే ఈరోజు మనం ఇన్ని రోజులు ఏమనుకున్నాం, ఇది కట్టిండ్రు, ఇది సంఘమైంది. క్రీస్తు ద్వారానే ఏ రీతిగా నిర్మితమైంది సంఘము అనగా, ఆయన శరీరము శ్రమల ద్వారా ఆయన మన కొరకు దేవాది దేవుడై ఉండి, ఇదిగో ఈ భూమికి మనిషిని పోలికలు వచ్చినటువంటి సందర్భము. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏ రీతిగా కట్టిందంటే, అదే అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలలో, మీ దేహము దేవుని వలన దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీకు దేవుని వలన మీకు మీ దేహము అనుగ్రహింపబడింది గనక మీలోనున్న పరిశుద్ధాత్మకు. చూడొస్తారా, నేను పరిశుద్ధుడను, నన్ను పోలి మీరు నడుచుకోండి, మీ లోపల నన్ను ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ఠత. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు సంఘ సభ్యుడిగా ఉండాలంటే నీ లోపల క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి, నీ లోపల క్రీస్తు ఉండాలి, నీ లోపల పరిశుద్ధ శక్తి ఉండాలి. అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా శాంతమ్మా? మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీ లోపలున్న పరిశుద్ధాత్మకు ఏమంట? ఆలయమై. అందుకనే పౌలు అంటాడు, ఇదిగో మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటూ, మీ లోపల మీకు ఆలయమై ఉన్న మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఎట్లా ఏర్పడింది సంఘం? క్రీస్తు అనే రక్తం తమ్ముడు వాడిండు కదా, ఆయన పరిశుద్ధ రక్తం చేత కట్టబడ్డటువంటి సంఘము. ప్రియమైన దేవుడు, మీరు మీ సొత్తు కాదు. ఇదిగో నేను పేరు పెట్టి మిమ్మలను పిలుచుకున్నాను, మీరు నా సొత్తు అంటున్నాడు. క్రీస్తు సొత్తైన నీవు క్రీస్తుకు సమర్పించుకునే స్థితిలో ఉంటున్నావా? నీవు క్రీస్తుని అంగీకరించకపోతే, క్రీస్తు నీ లోపల లేకపోతే, క్రీస్తుని నీవు ఆయన సాక్షిగా నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకోకపోతే, నీవు సంఘ సభ్యుడిగా ఎలా ఉంటావు?
అనేకులు ఈ లోకంలో అనేక సంఘాలు ఉన్నాయి. ప్రేమని దేవుని సంఘమా, విలువ పెట్టి కొనబడిన వారమంట. అంటే క్రీస్తు రక్తము చిందించడము ద్వారా ఇదిగో సంఘంగా నిర్మితమైనటువంటి నీవు నేను. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో పౌలు అదే మాట, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక, ఇక్కడ విలువ పెట్టి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. మనుషులకు దాసులుగా కాకండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి దాసులు? క్రీస్తుకు దాసులుగా ఉండాలి. పౌలు గలతీ సంఘానికి రాస్తాడు, ఇదిగో నేను మనుషులను సంతోషపెట్టు గోరువాడనైతే నేను క్రీస్తుకు దాసుడుగా ఉండకుంటే, నేను మనుషులను సంతోషపెట్టు, నేను క్రీస్తును సంతోషపెట్టుగారు. మీరు దేని గురించి భయపడకూడదు అంటాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, అదే మాట సంఘం గురించి, మీరు విలువ పెట్టి కొనబడ్డారు గనక. ఈ సంఘము అనగా ఇది గ్రీకు పదం నుంచి వచ్చిందండి. గ్రీకు పదం నుంచి ఏమొచ్చిందంటే, జాగ్రత్తగా వినండి, ఇది ఎక్లేషియా అనే పదం నుంచి, గ్రీకు అనే పదం నుంచి ఎక్లేషియా అనే పదము, ఎక్లేషియా ఆ రెండు పదాల యొక్క కలయిక ద్వారా సంఘము, సంఘం యొక్క పూర్తి పేరేమిటంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడుట, లేకపోతే పిలువబడుట. అమ్మా, సంఘం అంటే ఏంటి? ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారు, లేకపోతే సెపరేట్ చేసిన వారు, లేకపోతే పిలువబడిన. కాల్ అవుట్ ఏంటంట? మిమ్మల్ని పిలిచింది. ఆ పిలిచిన ఏర్పాటైన మీరు మనమంతా దేవుని సంఘము. ఎప్పుడైనా ఆలోచించారా ఈ మాటలను? ఏదో గోడలు కట్టినాము, ఏదో నలుగురు కూడుకున్నాము, ఏదో అన్నది సంఘం? నో, ఆయన విలువ పెట్టి మనలను కొన్నాడు గనుక ఈ పిలువబడుట. సంఘం అంటే అర్థం ఏంటి? పూర్తి అర్థం ఎక్లేషియా అన్న పదానికి సపరేట్. మీరు ప్రత్యేకింపబడిన వారు, ఈ లోకంలో నుంచి మీరు ప్రత్యేకింపబడిన వారు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆయన స్వజనులుగా మనం ఉన్నాము. పిలువబడుట. ఈ పిలువబడుటన్న దాన్ని అపోస్తుడైనటువంటి పేతురు రాస్తూ ఒక మాట చక్కగా సంఘం గురించి మాట్లాడతారు. మీరు ఎప్పుడైనా చదివితే బాగుంటుంది. అపోస్తుడైన పేతురు మరి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో పేతురు అమ్మా, అయితే మీరు చీకటిలో నుండి, చూడండి బాగా గమనించండి ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ మాటలు దొరకవు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన. అమ్మా, ఇక్కడ కొంచెం ఆగాలి. బైబుల్ చదువుతుంటే జాగ్రత్తగా పరిశీలన చేయాలి. బైబుల్ చదివేటప్పుడు తప్పులు చదవకూడదు. స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టు నిదానంగా, కామ ఎక్కడుంది, సెమికోలన్ ఎక్కడుంది, పులి స్టాప్ ఎక్కడుంది చదువుతుంటే ఆ పులి స్టాపులు ఆ కోలను తీసేస్తే దానికి అర్థం వేరైపోతుంది. స్పష్టతగా చదువుతుంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యం ఏముంటుందండి? వెలుగుకు ఆశ్చర్యం ఉంటుందా? దేవుడు వెలుకమని పలకగా వెలుగైపోయింది కదా. ఇక్కడ పేతురు అంటున్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని. ఎవరు పిలిచాడంట? ఇప్పుడు ఏం చెప్పినాం? ఎక్లేషియా అంటే పిలువబడుట, ప్రత్యేకంగా ఏర్పడుట. సంఘం యొక్క అర్థము పేతురు గారు చెబుతూ, మీరు చీకటి. ఇక్కడ చీకటి అంటే మనకు రాత్రి, పగలు అంటే ఈ పగలు కాదు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. దావీదు ఏ వృత్తి కలిగిన వాడు? దావీదు గొర్రెల కాపరి కదా. ఆ ఎబ్రీలంతా కూడా గొర్రెల కాపర్లే. అబ్రాము, ఇస్సాకు, యాకోబు మొత్తం అంతా కూడా ఎవరు? వాళ్ళు గొర్రెల కాపర్లు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో? గొర్రెల కాపర్లు. ఆ 4 కాళ్ళు ఒక తోక ఉంటుందే, ఆ కాపర్లు. మరి యేసు ప్రభు కూడా ఒక మాట అన్నాడు, ఇదిగో గొర్రెలకు నేను మంచి కాపరిని. అక్కడ దావీదేమో ఆ గొర్రెలు కాసిన కాపరి, ఆ గొర్రెలను నడిపించిన వాడు, గొర్రెల దొడ్డిలో నుంచి తెచ్చిన వాడు గనక, మరి ఇక్కడ యేసు ప్రభు మరి దావీదు ఆ గొర్రెల గురించి మాట్లాడితే యేసు ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 10లో, నేను గొర్రెలకు మంచి. మరి ఈ గొర్రెలు ఎవరు? మనమే. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక్క చేతన ఎట్లొచ్చినామంటే మేము విందుకు వచ్చినాము, పెండ్లికి వచ్చినాము, ఆరాధించడానికి వచ్చినాము, స్తుతులు చెల్లించడానికి వచ్చినాము. మరి సంతోషకరమైనటువంటి మాసంలో ఉన్నాం. ఆ సంతోషాన్ని ఎందుకు పంచుకోవడం లేదు? అక్కడ అంటున్నాడు, ఇక్కడ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మీరు దేవుని సొత్తు, రాజులైన యాజక సమూహము పిలిచినాడు దేవుడు. ఏదాంట్లో నుండి ఇక్కడ చీకటి అంటే రాత్రి కలిగిన చీకటి కాదు ప్రేమైన దేవుని పిల్లలరా. చీకటి అనగా ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో పరిభాషలో ఏమిటంటే పాపము. చీకటి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాడు గుణాతిశయములను. ఈ చీకటి అంటే పరిశుద్ధ గ్రంథము మత్తయి, అపోస్తుడైన మత్తయి కూడా రాస్తాడు. మత్తయి సువార్త. జాగ్రత్త, తొందర కొన్ని మాటలు చెప్పి మనం ముగించుకుందాం. మీరు నన్ను ఫాలో కావాలి, మిమ్మల్ని కాదు. మీరు కూర్చొని నన్ను చూస్తున్నారు, నా మాటలను మీరు జాగ్రత్తగా అనుసరిస్తే సంఘం యొక్క పూర్తి సంపూర్ణత మనకు అర్థమవుతుంది. అక్కడ అపోస్తుడు కదా మత్తయి రాస్తూ 4వ అధ్యాయము 16వ వచనంలో ఆశ్చర్యకరమైన చీకటి అంటే కదా, అమ్మా చెప్పండి. నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరములందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున ప్రాంతములలో అన్యజనులు నివసించు గలిలయలు ప్రాంతంలో చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. గొప్ప వెలుగు అంటే ఇక్కడ ఏంది? పగలు సూర్యుడు ఇచ్చిన వాడు. ఈ సూర్యుడు మామూలు వెలుగు. అక్కడ అపోస్తలుడైన పేతురు అంటున్నాడు ఆశ్చర్యకరమైన వెలుగు. హల్లెలూయా. అనగా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఆ వెలుగుంది కనుక మీరు ఆశ్చర్యకరమైన చీకటిలో నుండి పిలిచాడు. కాలౌట్. ఈరోజు నన్ను పిలిచినందుకే ఈ మందిరంలో వచ్చి కూర్చున్నాము ప్రేమైన దేవుని పిల్లలారా. ఎవరు పిలిస్తే ఎవరు రారండి? ఎవరు మారమంటే ఎవరు మారుతారు? పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపల మన లోపల ఆయన మాట్లాడితే తప్ప ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. అంటే సంఘం అనగా పిలిచి ఏర్పాటు చేసుకున్నది, అనగా విలువ పెట్టి తన స్వరక్తం ఇచ్చి కట్టినటువంటి ఆ సంఘము. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28లో కూడా అదే లూకా గారు రాస్తూ ఎవరు రాశారండి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును సంఘం అందరము క్రీస్తు అవయవములుగా నిర్మితమైనటువంటి నీవు నేను కూడుకోవడమే అది దేవుని సంఘం. మళ్ళీ ఒకసారి చదవండమ్మా. అక్కడ లూకా గారు రాస్తున్నాడు, ఏమంటున్నాడు? సంపాదించిన తన సంఘమును తన సంఘం. నా సంఘం నీ సంఘం అంటే ఏంటండి? ఎవరిది సంఘం? నువ్వు విలువ పెట్టినవా? నువ్వు అందరి కొరకు చనిపోయినవా? అందరి కొరకు సిలువ వేయబడ్డావా? ఎంతమంది సిలువ వేయబడ్డారండి? ఎంతమంది దేవుని కొరకు ప్రాణ త్యాగం చేసి ఆనాడు అపోస్తులు, ప్రవక్తలు మరి హతసాక్షులుగా మారినారు. వారేమన్నా నా సంఘం అన్నారా? ప్రేమైన దేవుని ఇది దేవుని సంఘం. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నబడ్డటువంటి సంఘం, క్రీస్తు శరీరం, ద చర్చ్ సంఘం. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా నిర్మితమైంది సంఘం. అదే చెప్పాను రాత్రి కాలంలో ఆలోచన చేస్తూ పోయిన తర్వాత. సంఘం ఏ రీతిగా నిర్మితందంటే ఆయన స్వరక్తం ఇచ్చి కట్టబడ్డటువంటి సంఘం, అపోస్తులు వేసినటువంటి పునాది. ప్రవక్తలు అపోస్తులు అంట
ఆయననే మూలరాయి అయి ఉన్నాడు. ఆ మూలరాయి తల మనకు ముఖ్యమైన రాయిగా తలరాయిగా మారినాడు కనుక అపోస్తులు లేచిన పునాది. ఏం వేశారు అపోస్తుల పునాది? ఇదిగో పేతురు, 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనములు అంటాడు. యేసుక్రీస్తు ద్వారా అమ్మా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించి పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కట్టబడ్డారంట మీరు సజీవమైన అనగా వాక్యము చేత. ఏ రీతిగా ఏర్పడ్డాయినది సంఘము? ఆయన వాక్యము చేత, సజీవమైన రాళ్ళ వాక్యం చేత. అదే అపోస్తుడైనటువంటి అపోస్తుల కార్యములు. తొందర దీనికి జోడించాలి కదా జతపక్షిని. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 19-20 వచనాలు. ఇన్ని మాటలు తలలో పెట్టుకోవాలంటే ఎంత ఇబ్బందికరము. పైన ఆకాశమందు 19-20 వచనాలు. 2వ అధ్యాయము 2వ అధ్యాయము 19-20 చదవండి. పైన ఆకాశమందును మహత్కార్యములను, కింద భూమి మీద సూచన క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసేదను. అపోస్తుల కార్యాలు చదువుతున్నారా? క్షమించాలి, నేనే పొరపాటు చేశాను. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 చదవంగానే కాబట్టి మీరిట పరజనులు కాక పరదేశులై ఉండక పరిశుద్ధతతో. మనం ఎక్కడ పోయినా పరిశుద్ధులము. చదవండి. ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. అంటే మీరు సంఘంగా ఏర్పాటు క్రీస్తు బిడ్డలుగా మార్చబడ్డారు. ప్రియమైన దేవుని సంఘమా, సంఘము నిర్మితము ఎలా జరిగింది అంటే ఈ వివరణ. ఇది క్రీస్తు రక్తం చేత స్వరక్తమిచ్చి కట్టబడ్డటువంటి సంఘము క్రీస్తు సంఘము. ఆ క్రీస్తుకు నీవు రుణపడి ఉంటున్నావా? ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి సంఘము క్రీస్తు శరీరము క్రీస్తు రక్తం చేత కట్టబడ్డదంటే నీకు భయం ఉండదా? క్రీస్తు సంఘంలో నీకు యొక్క బాధ్యతలు నీవు ఎరగవా? ఇదంతా సంఘము ఏర్పడిన తర్వాత సంఘం యొక్క ప్రాముఖ్యత కదా మనం ఆలోచించేది. ఇప్పుడు ఏం ఆలోచించాలమ్మా? సంఘం యొక్క ప్రాముఖ్యత. ప్రియమైన దేవుని పిల్లలరా, సంఘం అంటే ఏమి అనుకుంటున్నావు? సంఘం అంటే ఎవరు అనుకుంటున్నావు? సంఘం అంటే ఏమని ఆలోచిస్తున్నావు? ఇది తన స్వరక్తం ఇచ్చి అపోస్తులు ప్రవక్తలేసిన పునాది మీద ఆ యొక్క రాళ్ళు మూలకు తలరైన క్రీస్తు మీద కట్టబడ్డారు. అందుకని అంటాడు ఆ అపోస్తుడైన మత్తయి అంటాడు, ఇదిగో ఈ నా మాటల చొప్పున అమ్మా కాబట్టి ఈ నా మాటల చొప్పున ప్రతివాడును బండ మీద పోలికొని ఉంటాడంట. ప్రియమైన దేవుని సంగమా, మరొక్కసారి ఇప్పుడు పేతురు రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మళ్ళీ ఒక అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి మిమ్ములను పిలిచి, సంఘం అంటే పూర్తి సంపూర్ణార్థం ఏంటి? పిలిచి ఏర్పాటు చేయబడింది. మిమ్ముడు ఆశ్చర్యకరమైన వెలుగు అన్నాడు కదా. ఆ వెలుగంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాము. ఆ చీకటిని అపవాది, లేకపోతే సాతాను, లేకపోతే ఏమంటున్నాం పాపము అన్నాము. మరి అదే అపోస్తుడైనటువంటి యోహాను కూడా రాస్తున్నాడు పత్రికల పాఠము. ఒకసారి తొందర పత్రికల పాఠము 1 పత్రిక యోహాను సువార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు. తొందర. మేఘము ఆయన వలన 5వ వచనం 1 పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, మేము ఆయన వలన విని
ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు దేవుడు వెలుగై ఈ ఉన్నాడు. సూర్యుడు, నీతి సూర్యుడు అయినటువంటి వెలుగు. హల్లెలూయా. ఓసారి హల్లెలూయా. చప్పట్లు కొట్టి చేతులు చప్పట్లు కొడదాం దేవుని నామానికి స్తోత్రం. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, అక్కడ ఆ వెలుగు అంట. ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు, ఆయన యందు చీకటి అంత మాత్రము లేదు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన కుటుంబాలు కానీ మన హృదయాలలో కానీ ఇదిగో పాపము చేత అదే అపోస్తలుడు పౌలు అంటాడు, తీసుడక్కర్లేదు, మీరే గుర్తుపెట్టుకోండి. 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2 అంటాడు, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, పాపముల చేత చచ్చిన క్రీస్తులో మిమ్ములను బ్రతికించుకున్నాడంట. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను బ్రతికించిన దేవుడు, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఈ లోకంలో నుంచి ప్రత్యేకించిన దేవుడు. ఆ సంఘంలో నువ్వు కట్టబడ్డావు, వాక్యం చేత నువ్వు కట్టబడ్డావు, వాక్యం చేత నువ్వు నడిపింపబడుతున్నావు. ఆ వాక్యమైన దేవుడు నిన్ను నన్ను జీవింపచేస్తున్నాడు కదా. ఆ జీవము కలిగినటువంటి దేవుడు ఈరోజు నిన్ను జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరం పాడదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. జీవనది అయినటువంటి యేసు ప్రభును ప్రేమైన దేవుని పిల్లల, మీరు బలహీనులుగా ఉన్నారా? ఆనాడు ఎజ్కేలుతో మాట్లాడుతున్న దేవుడు 37వ అధ్యాయంలో అంటాడు, ఆ ఎండిన లోయలోనికి ఎజ్కేలును తీసుకుని పోయి ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా? ఎజ్కేలు, ప్రభువా అది నీకు తెలుసు నాయనా, మాకెలా తెలుస్తుంది? ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా? అయ్యా నువ్వు మాట మాత్రము సెలవిస్తే, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు. అదే అపోస్తుడైనటువంటి పౌలు అంటాడు, కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, 2 కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వరకు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో అవిశ్వాసులతో జోడుగా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? మీరు నీతికి దుర్నీతికి ఏం సంబంధము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. చీకటి ఈరోజు నిన్ను చీకటి వెంబడిస్తుందేమో, పాపము నిన్ను వెంటాడుతుందేమో, పాపము నిన్ను పట్టుకుంటుంది,
పాపం నిన్ను పట్టుకుంటే అది వదలదు. పాపం నిన్ను పట్టుకుంటే పాతాళానికి నడిపిస్తుంది. నీవు వెలుగులో నడిచిన ప్రకారము ఆ వెలుగైన దేవుడు, లోకమునకు నేను వెలుగైనని వాగ్దానము చేసిన దేవుడు, ఆ దేవుని అనుసరణ. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైంది. నీవు ఆ త్రోవలో నడిచే ఆ స్థితిలో ఉంటున్నావా? ఇంకా చీకటిలో కొట్టుమిట్టాడాలని అనుకుంటున్నావా? నా ప్రియమైన దేవుని పిల్లలారా, నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవెవరిని ఆ పాపమును విడిచిపెట్టంటుంది వాక్యము. పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది కనుక, పాపము కన్నప్పుడు ఆ మరణం వస్తుంది కనుక, ఆ మరణం వచ్చినప్పుడు నీ పాతాళానికి పోతావు. ఆ పాతాళాన్ని తప్పించడానికే ఈరోజు క్రిస్టమస్ చేసుకుంటున్నావు. ఆ పాపాన్ని తప్పించడానికే తన స్వరక్తం ఇవ్వడానికి తన ఏకైక కుమారుని తండ్రి అయిన దేవుడు మన మధ్యలోనికి పంపించాడు. దట్ ఈస్ ద క్రిస్టమస్ మాస్ ఆరాధన. కొత్త బట్టలు కావు, బిర్యానీ కాదు, ఇదిగో అందచందాలు కాదు, క్రిస్టమస్ ఆరాధన. ఆరాధన ఈ రోజున్న ప్రేమన. అక్కడ చీకటికి వెలుగుకు పొత్తెక్కడిది? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? సంబంధమేమి? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? విగ్రహములకు పొందుపరచునా? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము కనుక దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఏమని? నేను వారిలో నివసించి నివసించినప్పుడు నేను వారిని దేవుడనే యుందును, వారికి దేవుడనైందును, వారు నా ప్రజలనే యుందురు, నాకు ప్రజలైందును. మీరు ప్రత్యేకించబడిన వారు. దిస్ ఇస్ ద కాంగ్రిగేషన్. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాంగ్రిగేషన్. ఇది దేవుని సంఘము. అప్పుడు నీవు సంఘ సభ్యుడిగా పిలువబడతావు, అప్పుడు సంఘ సభ్యుడిగా ఉంటావు. అంత ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఆ వెలుగులోనికి నిన్ను నన్ను నడిపించిన దేవుడు ఏమైపోతుందంటే, ఆ చీకటి ఎక్కడైతే, అదే యోహాను సువార్త, కొత్త ఒక మాట చెప్పి ముందు తొందరతాను. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనము. 1వ అధ్యాయము. ఆ వెలుగు చీకటిలో ప్రవేశించుచున్నది గాని, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఆయన పేరు యోహాను. ఆయన త్రోవలు సరళము చేయడానికి, ఆయనను గురించి చెప్పడానికి, ఆయన వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి చెప్పడానికి సాక్ష్యం ఇచ్చుటకు అతను వచ్చాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనలో చీకటి ఉందా? ఎవడైనను నా లోపల పాపముందని ఎవడు నిరూపిస్తాడు? ఒకవేళ ఇస్తే నిరూపించండి. ఆ పట్టుబడిన వ్యభిచార స్త్రీని, రాళ్లతో కొడుతున్నటువంటి యూదుల ఆచారము, వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో ఊరు వెలుపలికి తీసుకుపోయి రాళ్లతో కొట్టి చావగొట్టాలి. అదే రీతిగా అప్పుడున్న శాస్త్రులు, పరిచయులు, యూదులు చేస్తుంటే యేసు ప్రభుచి మీలో పాపము లేనివాడేవాడో ముందుగా ఆమెపై రాయి వేయండి. నా లోపల పాపం ఉంటే మీరు నిరూపించండి. ప్రేమను దేవుని సంగమ. అలాంటి అద్భుతకరుడు, అలాంటి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన నిన్ను నన్ను, ఆయన లోపల చీకటి ఎంత మాత్రం లేదే. చీకటిలో వెలుగు ప్రకాశించాలని ప్రయత్నం చేస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహిస్తలేదు. ఈరోజు నీవు కూడా, మనం కూడా అదే స్థితిలో ఉంటున్నాము. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీ యొక్క వ్యక్తిగతమైన మీ యొక్క హృదయపూర్వకంగా మీ హృదయములను మన ప్రభువు, మన రక్షకుడైన యేసు క్రీస్తుకు సమర్పించుకునే స్థితిలో ఉంటున్నామా? మన పాపములను వదిలిపెట్టే స్థితిలో ఉంటున్నామా? ఇంకా పాపమును పట్టుకొని వ్రేలాడుతుంటున్నామా? మన పాపము లేని వారమని చెప్పుకొని మనలని మనమే మోసపుచ్చుకుంటాము. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక. మళ్ళేముంది అంటే తెలియదు. మనం బైబిల్ సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. హల్లెలూయా. మిమ్మల్ని ఉట్టిగా కూర్చుని నేను లేపుతానే ఉంటా. అందరు నాకు మంచిగా అనిపిస్తారు. అప్పుడంటే కింద ఉండే, ఇప్పుడు పైన నేను. దేవుని నామానికి స్తోత్రం. ఎవరు నిద్రపోతున్నారు, ఎవరెక్కడెక్కడ చూస్తున్నారు, ఇంకా బయట సమయం అది ఈ అయ్యగారు ఏంటో ఇట్లా తగిలిండు అనుకుంటున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టాను. సాయంకాలం వరకు ఇదే నడుస్తుంది. మరి
అదే కదా. మరి ఎబ్రోన్ చర్చి వాళ్ళు 3 గంటల ప్రార్థన, మరి 1 గంట కూడా నువ్వు దేవుని ఆలయంలో గడుపు. దేవుని ఆలయంలో ఒక దినం గడుపుట 1000 దినాలు, 1 దినం మరి 1 గంట గడపనీకనే అయ్యగారు 30 నిమిషాల కంటే మా కోపిక లేదు అయ్యగారు. అంత సున్నితమా, అంత ఇదైపోయారా? వాళ్ళ మైండ్ అంత లేదంట. అంటే దేవుడు మీ మైండ్ను అభివృద్ధి చేయలేదన్నట్టు. ప్రేమైన దేవుని సంగమం, ఇక్కడ అంటున్నాడు ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, సంఘంగా నిర్మితమైన నీవు ఇదిగో నీ లోపల లోకమునకు వెలుగైన దేవుడు, ఆ పరిశుద్ధ దేవుడు నిన్ను వెలిగించాల. మీలో మిమ్మలను పిలిచిన దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు గనుక మీరు పరిశుద్ధ సంఘంగా పిలువబడ్డారు. కానీ అప్పుడే యేసు ప్రభువు మరి ఆరోన మైండ్ లేదో ఆ పిలిచిన దేవుణ్ణి వదిలిపెట్టి అక్కడ ఇంకా అంటాడు అపోస్తుడైన పౌలు జాగ్రత్తగా 2 తెస్సలోనిక రాసిన పత్రిక, 2 తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము దయచేసి. మీరు అలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మళ్ళా పిలిచెను. చూసారా ఎన్ని అపోస్తులైన పేతురు ఏమన్నాడమ్మా? మిమ్మల్ని పిలిచిన వాడు ఆశ్చర్యకరమైన వెలుగంట. ఎప్పుడు సూర్య చంద్రులు అయినరు? ఎవరు చెప్తారండి? దేవుడు ఆది ఎప్పుడు సూర్యుడిని చేశాడు? ఎప్పుడు చేశాడు? అమ్మ దేవో, 4వ దినమున సూర్యుడు కమ్మని వెలుగు ఆ చీకటిని, ఆ యొక్క వెలుగును వేరు చేసి, ఆ నీళ్లను వేరు చేసి 4వ దినమున ఇదిగో లోకమునకు వెలిగించుటకు సూర్యుడు కలుగును కాకన్నాడు. కానీ అక్కడ ఆశ్చర్యకరమైన వెలుగు అన్నాడా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు అగు తండ్రి. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నాడు మళ్ళీ ఒకసారి మాట చదవండి. మీరు అలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందవలెనని, ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఏంటి పౌలు ఎక్కడో తీసుకుపోతున్నాడు మనలను. నేను ఎక్కడ తీసుకుపోతానండి? ఇక్కడనే ఉన్నారు మనం. ఆయన మా సువార్త వలన ఏమంటున్నాడమ్మా? నిమ్మును పిలిచాడంట. ఏంటి మా సువార్త అంటాడు పౌలు? మా సువార్త ఏందండి? మన సువార్త అనలుగా. పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకున్నాను. మా సువార్త యేసుక్రీస్తు సువార్త అంటే ఏంటండి? అందరు ఏమంటారు? మంచి వార్త, శుభవార్త. అదేనా అర్థం? ఏం తమ్ముడు ప్రవీణ్? మంచి వార్త, శుభవార్త, మా సువార్త. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తుని గూర్చిన వార్త. అమ్మా అందరు నోర్లిప్పాలి. ఇప్పుడు పనికని అన్ని ఇక్కడ నిలవద్దా? ఎవరు చెప్తున్నారు సువార్త అంటే? దేవుని స్తోత్రం. అది సువార్త. దట్ ఈస్ ద గాస్పుల్ సువార్త. క్రీస్తు మరణ పునరుత్థానాలను ప్రకటించిన మేము మా సువార్త అంటున్నాడు పౌలు. ఈరోజు మీరు సర్వలోకానికి వెళ్ళి ఆ సువార్త. అప్పుడు మళ్ళీ చదవం. ఇప్పుడు మా సువార్త మిమ్మును పిలిచెను కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రికల వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. మీరు మేం చెప్తున్నాము అయ్యా అన్నాడు. ఇంత ప్రకటించిన పౌలు, అమ్మ జాగ్రత్త, నన్ను చూడండి. అరే నేను మీకంటే అందంగా ఉన్నా, మీరు అక్కడిక్కడ అమ్మాయిని ఆంధ్రయ్య గారు దగ్గర పట్టుకో. ఆ అమ్మాయి చిన్నపిల్ల తిరిగితే కదా, అమ్మాయిని చూస్తారేంటి? మళ్ళీ నా దిక్కు చూడండి. మీకంటే అందంగా ఉన్నాను తమ్మిన. నా మాటలు గమనించాలి. ఇంకా వెనుక కూర్చున్న వాళ్ళు దిక్కులు చూస్తున్నారు, నన్ను చూడండి. ఇక్కడ అంటున్నాడు మా సువార్త వల్ల మీరు నింపబడ్డారు. అంతటి సువార్తను ప్రకటించిన అపోస్తులైన పౌలు కొద్ది రోజులకి ఏమైపోయిందో తెలియదు. మా సువార్త అన్నాడు. ఏమైపోయి ఉంటుందండి? సంఘం ఏమైపోయి ఉంటుంది? ఎందుకు చెదిరిపోయి ఉంటుంది? ఇదిగో భిన్నమైన సువార్త వచ్చేదంట. ఏం సువార్త వచ్చేది?
ఈ పౌలు మన పునరుత్థానముల గురించి, సమాధి పుట్టుకల గురించి ప్రకటించిన ఫుల్ గాస్పిల్, ఈ సువార్త పౌలు ప్రకటిస్తే ఆ సువార్తకు మళ్ళొక సువార్త ఏమొచ్చిందంట? భిన్నమైన సువార్త వచ్చిందంట. ఏమొచ్చింది? సువార్త యొక్క ప్రాముఖ్యత చెప్పాను నేను. సంఘం యొక్క ప్రాముఖ్యతలో ఉన్నాం. సంఘ నిర్మాణం అయిపోయింది, ప్రాముఖ్యత ఉంది. చిన్న మాటలు చెప్పుకుందాం. సువార్తలకు ఏమొచ్చిందంట? వీళ్ళు ఈ అపోస్తులు అనగా పేతురు, 12 మంది అపోస్తులు, ప్రవక్తలు, వాళ్ళు వేసిన పునాది మీద ఈ సంఘాన్ని కడితే ఆ సంఘము పునరుత్థానము చెందిన సంఘము, బాప్తిసం పొందిన సంఘము, విశ్వాసులుగా మారిన సంఘము, దేవుని బిడ్డలుగా మారిన సంఘము, దేవుని యొక్క క్రీస్తు శరీరాన్ని ధరించుకున్న నువ్వు నేను అప్పుడే కొంచెం నొప్పి వచ్చిందో లేదండి. ఏం దేవుడండి, ఏం క్రీస్తు, ఏం ప్రార్థననో అంత మాకేం మెల్ చేసిండు. ఇది ఆ మనుషుల తత్వము. భిన్నమైన బోధ వచ్చేసింది లోకంలో. వచ్చిందండి? వచ్చిందా? వచ్చిందా? ఎక్కడ వచ్చింది? మాకు తెలియదయ్యా, నువ్వు చెప్పు. భిన్నమైన బోధ వచ్చిందంట. తిరిగిపోయారు ప్రజలు. అది అపోస్తలుడైన పౌలు గలతీకి రాసిన పత్రిక చూడండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. గలతీ సంఘానికి రాస్తూ పౌలు అంటున్నా, అమ్మా, క్రీస్తు కృపను బట్టి, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి. పిలిచి, సంఘం అంటే ఏంటి? పిలిచి ఏర్పాటు చేసుకున్నది. సంఘం అంటే మేమంతా కదా నాన్నారు. ఎప్పుడైనా క్రీస్తు రక్తము, స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి కొనబడి ఆయన వాక్యం మీద కట్టబడ్డ నీవు నేను. దట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. వీఆర్ ఆల్ ద పీపుల్. మనమంతా కూడా క్రీస్తు శరీరమై ఉన్నాము. ఇది నీవు మరవకూడదు. సంఘం అంటే ఆటలు కాదు, సంఘంతో నాశమైసి కాదు, భయం పుట్టలే. నీ శరీరం అంటే క్రీస్తు అవయవాలు నా లోపల కూడా ఉన్నాయి, పని చేస్తున్నాయి. చీకటికి వెలుగు కొత్త ఎక్కడిది అమ్మా? అక్కడ అంటున్నాడు విశ్వాసకి అవిశ్వాస దేవుని ఆలయానికి విగ్రహమునకు ఏమి పొందిక. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి, ప్రత్యేకంగా ఇస్ అ సెపరేట్ పీపుల్. సంఘం అంటే సెపరేట్ పీపుల్, ఈ లోకం కాదు. అక్కడ భిన్నం. ఇప్పుడు చదువు గలతీ పత్రిక 1వ అధ్యాయం 5. క్రీస్తు కృపను బట్టి, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి. నీ లోపల నిలిచి, నా ప్రభువా నా లోపలికి రా, ప్రభువా నా లోపలికి రా, ప్రభువా నా లోపలికి రా, రా రా. ఏడ్చినావు కదమ్మా, ఏడ్చారా? ఏడ్చినారు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు తల్లి? మిమ్మును పిలిచిన వానిని విడిచి, మిమ్మును పిలిచిన వానిని వదిలిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు. ఏమంట పౌలు? భిన్నమైన సువార్త తట్టుకు మీరంత త్వరగా తిరిగిపోవుట. త్వరగా మీరింత. అరే మొన్ననే కదా గలతీ సంఘమా, న్యూ లైఫ్ కల్వరీ సంఘం ప్రతిరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, పిలుస్తుంది. మొన్ననే కదా వాక్యం చెప్పాము. అంత తొందరగా మీరు పడిపోతారా? అంత బలహీనులుగా? అవునండి, మాకేం చేసిండు? ఇదా మన పరిస్థితి? ఏమన్నంటే పడే స్థితిలో ఉంటున్నావా? క్రీస్తే ఈ చెంప కొడితే ఈ చెంప తిప్పినాడు. క్రీస్తే నీవు దేవుని కుమారుడు దిగిరా అంటే నేను దేవుని కుమారుడు అని దిగి వస్తే నీ పరిస్థితి కాదండి. చాలా ఓపిక కావాలి, పేషెన్స్. క్రీస్తుకున్న యోపుకున్నటువంటి సహనము, క్రీస్తుకున్న సహనము, ప్రేమ నీ లోపల నా లోపల ఉంటే, ఇదిగో ఈ చెంప మీద ఉమ్మిస్తే దేవుడు నిన్ను క్షమించును కాక అనే స్థితిలోనికి నీవు మార్చబడతావు. ఎర్రమను ఇలా వంకర కళ్ళు పెట్టి చూసుడు కాదు. ప్రేమైన దేవుని సంగమా, జాగ్రత్త. అక్కడంటే ఏమంటామా? భిన్నమైన సువార్త తట్టుకు, భిన్నమైన సువార్త వైపు మీరంత త్వరగా తిరిగిపోవుట చూడగా, అంత తొందరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం. అమ్మా, ఇంత అరిచి చెప్పుతున్నానే, మీరు నమ్మకం లేని నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. దేవుని వాక్యం చెప్పుతుందండి. భిన్న అంత తొందరగా పడిపోతారా మనిషి? జర్ర కష్టం వచ్చినాం కానీ అబ్బే ఉరుకు డాక్టర్ ఊకే నువ్వు ప్రార్థన అంటావు, డాక్టర్తో వెళ్తే బాగా అవుతుంది. నో, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఎందుకు ఆ మాట గుర్తు రాలేదా నీకు?
మనకు గుర్తురాదండి? ప్రేమైన దేవుని సంగమా, మళ్ళీ పిలుస్తున్నా, మిమ్మల్ని పిలిచిన వాడు ఏంటంటే పరిశుద్ధుడు, మిమ్మల్ని ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడ్డటువంటి సంగమా, ఆయన శరీరంగా నిర్మించమన్నట్టు నీవు నేను ఆ భిన్నమైన సువార్తకు అంత తొందరగా ఎందుకు పడిపోయి మరలిపోయాను? ఏంటి, మొన్ననే కదా గలతీయులారా, మొన్ననే క్రీస్తు పునరుత్థానం గురించి, ఆయన రక్షకుడు, పాప విమోచకుడు, మీరు పాపముల చేతను అపరాధముల చేతను మీరు సచ్చిన వారు ఉన్నప్పుడు నేను మీకు చెప్తే కదా సజీవమైనటువంటి. అప్పుడు పేతురు యోహానులను చెరసాలలో వేసినప్పుడంట, చెరసాలలో వేసిన సంఖ్య పడదామా ఒకసారి, యెహోవాని నామం అనుకుంటా పాటలు. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను, సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. హల్లెలూయా. చెరసాలలో వేస్తే ఎవరు ప్రార్థన చేయలే? అపోస్తులు దేవుని గురించి ప్రకటించిన వారు చెరసాలలో వేయబడ్డారు. సంఘం ఏం చేసిందంట? ప్రార్థన ఈ చేసి. రోజున్న ప్రియమైన దేవుని సంఘమా, మనము ప్రార్థించే స్థితిలో ఉంటున్నామా? నీ ప్రార్థన జీవితం ఏగాలుందో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీ హృదయం మీద చేయబెట్టుకొని, అవును నా ప్రార్థన జీవితము బలహీనంగా ఉంది, నేను ప్రార్థించలేక సాతానుడు అపవాది చీకటి నన్ను ఆక్రమించుకుంటుంది. ఒకవేళ అలాంటి ఆలోచనలో ఉన్నాయేమో ప్రియమైన దేవుని పిల్లలరా, ఇదిగో భిన్నమైన బోధటి, ఆ భిన్నమైన బోధ వినాడు. నేనైనను పరలోకం నుంచి దిగి వచ్చిన దూతలైనను అలాంటి బోధ, అలాంటి సువార్త ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. ఈరోజు సంఘంగా కట్టబడ్డ నీవు నేను ఏ బోధ చేస్తున్నాము? ఇది సంఘం యొక్క ప్రాముఖ్యత. హల్లెలూయా. సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘ నిర్మాణం జరిగింది, సంఘ ప్రాముఖ్యత. నిన్న తమ్మునితోనంటే ఏం చెప్పాలో తమ్ము ఇంకేం లేదు, ఈ సంఘం అంటున్నారు కదా, ఊకే అదే చెప్పామంటే అయ్యో బాగుంది అని అర్థమవుతుంది. తమ్ముడు శివ బాబు, సంఘం అంటే ఆ యొక్క బాధ్యతలు. ఇప్పుడు సంఘములో నీ బాధ్యత. అమ్మా, ముగింపులోనికి వచ్చినాం, ఇంకా నాకు 5 నిమిషాల సమయం ఉంది. సమయాన్ని చూస్తున్నాను, అందుకని నాకు ముందు పెట్టుకున్నా కానీ మీకు ముందు పెట్టాను, ఎందుకంటే అట్టే పోతాయి కళ్ళని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో సంఘంలో నీ బాధ్యత. సంఘ సభ్యుడిగా ఆలోచన చేయండి. సంఘంలో నీ ఏం చేస్తాడండి? సేవకుంది నా బాధ్యత. సంఘం అంటే సంఘంలో నువ్వు నేను, ఆయన అవయవాలుగా నిర్మితమైన నువ్వు నేను అందరికీ బాధ్యత కదా. నాకు మాట్లాడే వాక్యం చెప్పే స్తోమత ఇచ్చాడు, వాక్యం చెప్పాను. నీకు పాటలు పాడే స్తోమత ఇచ్చాడు. ఇప్పుడు తమ్మునికి వినోద్కు పాటలు పాడతాడు, ఇంకోరికి కథలు చెప్పే ప్రాముఖ్యత ఇచ్చాడు, ఇంకోరికి ఈ మందిరాన్ని శుభ్రం చేసేది ఇచ్చాడు. నీ స్తోమత నీకు గుర్తులేదా? నీ బాధ్యత ఏమని ఎరుగుతున్నావు? సంఘం అంటే ఊకేని అనుకుంటున్నావా? ఆ సంఘంలో, ఆ అవయవంలో నీవు కూడా ఒక ఇటుకగా మార్చబడ్డావే. నీవు కూడా సంఘంలో వాక్యం చేత నీవు మార్చబడ్డావు కదా. ఈ సంఘ నిర్మాణంలో నీవు కూడా బాధ్యత లేదా నీకు? నాకేం బాధ్యత అండి? ఆరాధనకు వస్తా, ఆమెననంగా పోతా, అంతేనా సంఘ బాధ్యత? సమయానికి వస్తా, సమయానికి పోతా. మరి ఊడ్చేది ఎవరు? కడిగేది ఎవరు? పాటలు పాడేది ఎవరు? నీకు ప్రార్థన చేసేది ఎవరు? నీ ఇబ్బందులు ఉంటే ప్రార్థన ఎవరండి? నాకేం బాధ్యత అనుకుంటున్నావా? ఇదిగో బాధ్యత కలిగిన సంఘ సభ్యుడిగా ఈరోజు నీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు వింటున్నావు అని ఈరోజు సంఘ బాధ్యత. సంఘం ఎవరైనా రాకపోతే నా పక్కన కూర్చున్న వ్యక్తి ఎందుకు రాలేదు అని అడిగే బాధ్యత నీకు లేదా? నా సంఘంలో ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు, ఆయన కొరకు సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయినాయి, నీ ప్రార్థన చేస్తే స్వస్థత కలగదా?
ఏంటి ఈ మాటలను నువ్వు గమనించావా? గమనించకుండానే ఏదో సంఘానికి వెళ్ళిపోతే నువ్వు మారుతావు అనుకుంటున్నావా? చీకటిని నీవు తొలగించకుండా, అందుకంటాడు, ఏమంటున్నాడు యాకోబు అంటాడు, మీరు అపవాదిని ఎదిరించండి. అమ్మగారు చాలా జాగ్రత్త ఉండాలి, నా తోటి ఆలయంలో మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. మాటలు ఎక్కడ పొల్లు పోవద్దు. వాక్యాన్ని అదే చెప్తున్నా. అందుకని ఏషియా 34:16 అంటాడు, మీరు పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. నేను తెరిస్తే ఇంకా అనేక రిఫరెన్స్ వస్తుంది. ఎప్పుడు నాకు తెలిసే అలవాటు లేదు. ఇది బైబిల్. ఈ బైబిల్ను నెమరు వేసి తిని కడుపులో ఉన్నదంతా నెమరు వేస్తా ఇక్కడ వచ్చి నేను. నాకున్న అలవాటు అది. ప్రియమైన దేవుని సంగమా, ఏం చెప్పానండి ఇప్పుడు? చూద్దాం ఎవరు చెప్తారు. ఏం చెప్పాను? అపవాదిని ఎదిరించండి. అది చెప్పలేదు. అమ్మగారు జాగ్రత్త అని చెప్పిన. అంటే మీరు కూడా అబ్సెంట్ మైండ్లోనే ఉన్నారు అన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రము. అక్కడ అపవాదిని ఎదిరించండి, అపవాది మీ యొద్ద నుండి తొలగిపోతాడు. అప్పుడు మీరు అప్పుడు అది యాకోబు 4:7 మాట్లాడతాడు. యాకోబు రాసిన పత్రికలో మీరు అపవాదిని, చీకటిని తొలగించండి. నీవు చీకట్లో నడుచుకుంటా నాకు కనిపించదంటావు, చీకట్లో ఉండుకుంటా నాకు వెలుగు లేదంటావు, చీకట్లో ఉండకుండా నాకు ఆరోగ్యం అంటావు, అనారోగ్యం అంటావు. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి. అపవాదిని ఎదిరించకుండా, ఇదిగో నీవు పరలోక రాజ్యానికి వారసుడు కావాలంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. చీకటి నీ లోపల ఎంత మాత్రం ఉండకూడదు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది, కానీ ఆ చీకటి ఆ వెలుగును గ్రహించలేని స్థితిలో ఉంటున్నావా? నా ప్రియమైన దేవుని సంగమా, కల్వరి సంగమా, ఎంత పెద్ద పేరు పెట్టుకున్నారండి మీరు. ఆ పేరుకు తగినటువంటి ప్రవర్తన, ఆ పేరుకు తగినటువంటి సార్థకత మీ లోపల ఉందా? అపవాదిని ఎదిరించండి. అపవాది అప్పుడు మీ నుంచి దూరం పోతాడు. అప్పుడు మీరు దేవుని యొద్దకు రండి. అప్పుడు దేవుడు వస్తాడు. దేవుడు బలవంతం పెట్టే కాదు. చాలామంది అంటారు వీళ్ళు మతం మారుస్తారు. ఎవడండి మతం మార్చేది? ఆ తమ్ముని లోపల మనసును ఎవరన్నా మారుస్తారా? ఆయన లోపల మారు మనసు రావాలి, పశ్చాత్తాపం రావాలి. అపోస్తులైన పేతురు, యోహానులు కూడా మరి ప్రకటించినప్పుడు ఏమన్నారు? 3000 మంది. మేము ఏమి చేయాలి? మీరు ఏమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పాపములు ఒప్పుకొని పశ్చాత్తపడి మీరు బాప్తిసం పొంది రక్షింపబడండి అన్నాడు. అప్పుడు దేవుని సంఘంగా సహవాసంలో పాల్గొనండి అన్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సంఘ సభ్యుడిగా నీ బాధ్యత ఏంది? ఒక్క వ్యక్తిని మాత్రమే ముగిస్తాను. ఆ బాధ్యత ఎంత ఉందో తెలుస్తుందా? నేనేం చెప్పినా సంఘము నిర్మాణము అభివృద్ధి ప్రార్థన చేయమన్నాడు అయ్యగారు. కానీ బాధ్యత గుర్తు చేయాలి. నువ్వు ఎంతమందిని తీసుకొస్తున్నావు సంఘానికి? సంఘంలో తప్పిపోతే వాళ్ళని ఎంతమంది? ఒక్క ఆత్మ నువ్వు కాపాడితే అంట నీవు చేసిన పాపాలన్నీ కూడా అంట ఏమైపోతాయంట అండి? అనేక ఆశీర్వాదం అంట. పేతురు రాస్తాడు 5:20. ఒక పాపిని పాపంలో నుంచి దేవుని వైపు మరలిస్తే నీ పాపాలన్నీ కూడా ఏమైపోతాయంట? నా మాటలు కదమ్మా, పేతురు రాసిన. చూడండి ఒకసారి, మీరు ఆడికి రండి, చదవండి అమ్మా ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. అమ్మ మొదటి పేతురు రాసిన పత్రిక, ఒక నిమిషం చూస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక అమ్మ 5వ అధ్యాయము 10వ వచనం 20 అన్నాను. 10వ తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుగములకు ప్రభావము ఆయనకు కలుగును గాక. కొంచెం కాలం శ్రమలో ఉంటుంది. ఆ శ్రమలను సహించిన తర్వాత సంపూర్ణంగా చేస్తానంటున్నాడు దేవుడు. ప్రేమైన దేవుని సంగమా, ఇప్పుడున్నటువంటి మాట ఏమిటనగా, ఒకసారి ఈ మాట కూడా చదవమ్మా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నేను చెప్పింది అదే, నేను పేతురు చెప్పాను. 20వ వచనం.
పాపిని వాని తప్పు మార్గము నుండి వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేకమైన పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. తాను తెలుసుకోవాలి. మనం అంతేం చేయాలంట? తెలుసుకోవాలి. పాపిని దేవుని వైపు తిరిగితే అనేక పాపములను తప్పు మన క్షమిస్తాడని తెలుసుకోవాలంట. ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘంగా నేను మన బాధ్యత ఏంటి? పాటలు పాడేవాడు పాడే, వాక్యం చెప్పారు, అనేక పనులు చేయలే. ఒక వ్యక్తిని చెప్పి ముగిస్తాం. ఆ వ్యక్తి సంఘం కొరకు ఎంత కష్టపడ్డాడో ఈరోజు నీ బాధ్యతను నేను గుర్తు చేస్తున్నానా? నీ బాధ్యత పాటలు పాడే తలంతుందా? పాటలు పాడు. సేవ పరిచర్య ఉందా? అది చెయ్యు. నీవు మన ఊడ్చి తూడ్చేది దేవుని సంఘంలో చేసేది ఉందా? నీ బాధ్యతను నీవు గుర్తు. అనేకులకు ప్రార్థన అనుభవం ఉందా? ప్రార్థన చెయ్యి. ఒక వ్యక్తిని గుర్తు చేస్తున్నా నేను. ఏమన్నా చెప్పితే చాలా బాగుండు. ఏడ్చాడు. ఈరోజు నీవు సంఘం కొరకు ఏడ్చే స్థితిలో ఉంటున్నావా? నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చెప్పి ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. నా సహోదరులలో అనానీయను ఒకడును యూదులలో కొందరు తప్పించుకొని వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు చెరపట్టబడిన శేషంలో నుండి వచ్చి యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా నేను ఏంటి ఏం అడిగాడు? నెహెమ్యా ఎక్కడున్నాడండి? షూషాను కోటలో 6వ శ్రోత ఉన్నాడు. గిన్నెను పాత్రను అందించేవాడు. నెబుకద్నెజరు పట్టుకుపోయాడు. నెబుకద్నెజరు యెరూషలేము కోటలను దేవుని ఆలయం పడగొట్టాడు. నెహెమ్యా ఎక్కడున్నాడు? ఆ రోజు దగ్గర ఆయన గిన్నెను అందించే పాత్రలు ఉన్నాడు. ఆ యొక్క హనని అనే ఒకడు తప్పించుకొని వచ్చి ఎవరిని కలిచాడంట? నెహెమ్యాను కలిచాడు. నెహెమ్యా అనగా అర్థం ఏంటండి? ఓదార్పు ఎవరు? ఇంకో వ్యక్తి ఇర్మియా, విలపించు ప్రవక్త. విలాప వాక్యములు రాశాడు, విలపిస్తాడు. ఈయన కూడా ఏడ్చాడంట. ఇప్పుడు చదువుదాం. అది ఏడ్చాడా? వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి ఏమంట అమ్మగారు మాట్లాడుతున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతాడంట, చూస్తలేరని అట్లా అనకండి. నా కళ్ళు ఇట్లా అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. అంటే భయం అనేది లేకపోతే మాటలు వస్తాయండి పక్కల. అసలు వీడు వచ్చినప్పుడు నేను ఇట్లా నిలబడ్డా, సాయంకాలం వరకు నిలబడతా. భయం ఉండాలి. అక్కడ షూషాను కోటలో అందించడానికి ఒకడు వచ్చి ఏం చెప్పాడంటమ్మా? యెరూషలేము ప్రాకారం కోటలన్నీ కూడా కూల్చివేయబడినాయి. ప్రాకారములన్నీ కూడా ఏమైపోయినాయంట? గుమ్మములు కాల్చివేయబడినవి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి. ఈరోజున్న ప్రియమైన దేవుని సంఘమా, నీ సంఘంలో ఏదో జరగబోతుంది. నీ సంఘంలో ఒకటి తప్పిపోతున్నాడు. యేసయ్య అందరికీ తెలుసు కదా, 100 గొర్రెల కథ. ఒక్క గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను ఆ సంఘంలో నుంచి ఒక్క గొర్రె తప్పిపోయిందంట. ఆ గొర్రె కొరకు నీ ప్రయాసపడవా? నీ బాధ్యత కాదా? ఎందుకు రాలేదు ఆ గొర్రెని నీవు అడగవా? ఎందుకు నా భార్య మందిరానికి వస్తలేదని నీవు అడగవా? నా భార్య పిల్లలు మందిరానికి ఎందుకు వస్తలేరని మీరు పట్టించుకోరా? ఏదో లేదండి, ఇంట్లో ఆరాధన జరుగుతుంటే చాలామంది పిల్లలు రూమ్లో పోయి ఉంటారు, పిల్లలని విలువరు. ఇదేంటి క్రైస్తవమేమో నాకు తెలియదు. పిల్లలు లోపల నుండి ల్యాప్టాప్ ఫోన్లతో ఆడతారు, తల్లిదండ్రులు ఏమో యేసు 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 అని ప్రార్థన చేస్తారు. కుటుంబ ప్రార్థన అంటే పిల్లలతో కలిసి చేయాలి కదా. కుటుంబ ప్రార్థనలో పిల్లలు భాగస్తులు గారా?
ప్రేమను దేవుని సంఘము జాగ్రత్త, జాగ్రత్త. ఈ రోజు నుంచి అయినా మన బ్రతుకులను మార్చుకుందాం. ఈ రోజైనా సంఘ బాధ్యతలను గుర్తెరుగు. అక్కడ ఉన్నటువంటి నెహెమ్యా, ఇగో యెరూషలేము గుమ్మములు అన్నీ కూడా కాల్చివేయబడినాయి, ప్రాకారములు కూలగొట్టబడ్డాయి. ఆ విషయము విన్నటువంటి నెహెమ్యా బాధపడి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి దుఃఖించాడంట. అప్పుడు అహోషేరోషు గిన్నెను అందిస్తుంటే, నెహెమ్యా ఏమైందయ్యా, ఎందుకయ్యా నువ్వు అంత మనోచింతగలను? అయ్యా, నా దేవుని పట్టణమయ్యా, నా దేవుని సంఘమయ్యా, నా దేవుని సంఘము పాడైపోతుంది, నా దేవుని సంఘంలో కొందరు తప్పిపోతున్నారయ్యా. ఆ బాధ్యత నీకు లేదా? ఆ బాధ్యత నువ్వు గుర్తెరిగినవా ఎప్పుడైనా? ఆయన వస్తే మీ రాకపోతేమి? అంత నిర్లక్ష్యమా? మాటలు మాట్లాడు. రాకపోతే రాకపోనే ఒక్కొని చేసుకుంటే సంఘం అయిపోతాను నేను ఆరాధన చేసుకుంటే. ప్రేమను బిడ్డలు జాగ్రత్త. సంఘం బాధ్యతలు తెలియకపోతే, సంఘ కాపరికి బాధ్యతలు లేకపోతే, సంఘ కాపరికి పేషెన్స్ లేకపోతే, ఆ కాపరి అంటే పెద్దలను నియమించమన్నాడు. ఎలా ఉండాలి? ఏకపతి పురుషుడు, మద్యపానీయుడు, అల్లరితో మంచి భార్యతో సంసారం చేసేవాడు, పిల్లలను పోషించేవాడు అంటాడు తిమోతి. అలంతా కదా. యజమానుడు అన్నవాడు అధికారికి ఉన్నటువంటి యోగ్యతలు. ప్రేమను దేవునిపై నెహెమ్యా, సంఘము దేవుని మందిరము పాడైపోతుంది. అందుకే అగ్గ అంటాడు, దేవుని మందిరము పాడై ఉండగా మీరు సరంబు వేసిన ఇండ్లను కట్టుకొని మీరెంత కష్టపడినను మీ కష్టార్జితము చినిగిపోయిన సంచిలో ఈరోజు అదే స్థితిలో ఉంటున్నామో. నువ్వెప్పుడు ఆర్థిక పరిస్థితులను ఆలోచిస్తున్నామో అంటే చీకటి నీ లోపల నివాసం చేస్తుంది. పాపంలోనే నువ్వు ఇంకా కొట్టుమిట్టాడుతున్నావు. ఈ రోజైన దేవుడు, ఇదే రక్షణ దినం, నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఈ రోజైనా నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకునే స్థితిలో ఉంటున్నావా? నిన్ను నువ్వు తగ్గించుకోనని ప్రార్థన చేస్తావు, కానీ నీకు తగ్గింపు ఉందా? ఒక మాట అనుసుదాం, నువ్వెంత తగ్గించుకున్నావు? నన్ను నేను తగ్గించుకొని, చాలా మంచి మాట కదమ్మా. నిన్ను హెచ్చించిన వానికి ఏముండాలండి? తగ్గించి యేసుప్రభుని ఈడ్చి కొట్టి చంపమి నాకేమిస్తే, అమ్మల్లారా నా కొరకు మీరు ఏడవకండి, మీ కొరకే. అలాంటి మనసు నీకు వస్తుందా? అలాంటి ఆలోచన, అలాంటి నెమ్మది, శాంతి, సమాధానం ఎప్పుడైతే క్రీస్తుని పోలి, క్రీస్తు సంఘంగా, క్రీస్తు శరీరంగా నువ్వు నిర్మితమైనవో, ఆ ప్రాముఖ్యత బాధ్యతలు ఉన్నవో, ఆ సంఘ బాధ్యతలుగా సంఘ సభ్యుడిగా నీకున్నాయో, అప్పుడు నీకు ఈ పేషెన్స్, నెమ్మది అని వస్తుంది. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైనటువంటి మా పరలోకపు తండ్రి, ప్రేమగల ప్రభువా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అవును నా తండ్రి, మీరు స్వరక్తం ఇచ్చి మమ్మలను కొని, నీ వాక్యం చేత మమ్మలను కట్టినావు, సంఘంగా ఏర్పాటు చేసినావు. పరిశుద్ధ సంఘంగా మేము నిర్మితమై ఇదిగో సంఘ నిర్మాణంలో పాత్రలుగా మమ్మలను వాడుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ, ఈ కొద్ది మాటలను బట్టి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ, మా ప్రభువును, మన రక్షకుడైన యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడి నామముకు మహిమ కలుగును గాక. మరి